నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెండింగ్ బిల్లుల చెల్లింపులకై సగటు ప్రభుత్వ ఉద్యోగి సీఎంకు లేఖ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఐక్య కార్యాచరణ సమితి ఐకాసా రూపంలో ఒక పెద్ద అగ్నిపర్వతంలాగా అసంతృప్తి అయితే రగులుతోంది. సో, తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లు మరియు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలనైతే వారు కోరుతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని గట్టిగా అయితే హెచ్చరికలు జారీ చేశారు ఉద్యోగులు, పెన్షనర్లు. మరి జూన్ నెల ముగిసిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ సమ్మెలు, నిరాహార దీక్షలు మరియు భారీ బహిరంగ సభల ద్వారా ప్రత్యక్ష ఒక ఆందోళనకు దిగుతామని చెప్పేసి వారు స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు. వేలాది మంది ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందుల నుండి పుట్టినటువంటి ఆవేదన. రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే ఉద్యోగులకు బకాయిలు పడి ఉందా అనేటటువంటి ప్రశ్నకు సమాధానం వెతికితే వేల కోట్ల రూపాయల బకాయిలైతే పెండింగ్‌లో ఉన్నాయనేది అక్షర సత్యము. మరి ఈ పరిస్థితి వల్ల మధ్యతరగతి ఉద్యోగ కుటుంబాలకు ఆర్థికంగా వీరైతే చితికిపోతూ ఉన్నారు. మరి ఉద్యోగులు ప్రధానంగా 4 రకాలుగా బకాయిల గురించైతే ఆందోళన చెందుతూ ఉన్నారు. సో, అందులో మొదటిది కనుక మనం చూసుకున్నట్లయితే వైద్య రియంబర్స్‌మెంట్, మెడికల్ రియంబర్స్‌మెంట్. ఉద్యోగులు తమ జీవిత కాలంలో అత్యవసర వైద్యం కోసం సో సొంతంగా ఖర్చు పెట్టుకొని తరువాత ప్రభుత్వం నుండి ఆ డబ్బును తిరిగి పొందాల్సి ఉంటుంది. కానీ గత 2, 3 ఏళ్లుగా ఈ యొక్క బిల్లులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రెండవది రిటైర్మెంట్ ప్రయోజనాలు. ఒక వ్యక్తి 30 ఏళ్ళు కష్టపడి పదవీ విరమణ చేసినప్పుడు అతనికి రావాల్సినటువంటి యొక్క గ్రాట్యుటీ, పెన్షను, కమ్యుటేషన్ మరియు సరెండర్ లీవ్ బిల్లులు రాకపోవడం వల్ల వారు వృద్ధాప్యంలో పిల్లల పెళ్ళిళ్ళకు లేదా ఆరోగ్యానికి ఆహ్, వైద్య ఖర్చులకు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడవది పే రివిజన్ కమిషన్ పీఆర్సీ బకాయిలు. కొత్త వేతన సవరణ అమలు చేయటంలో మరియు ఆ పాత బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. నాలుగవది కరువు భత్యం, డిఆర్ఎస్ అలవెన్స్. మరి ఈ యొక్క డిఎన్ఎస్ అలవెన్స్ పెరిగిన ధరలకు అనుగుణంగా ఇచ్చేటటువంటి 5 విడతల డిఏలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వము డిఏ పెంచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సి ఉన్నా కూడా ఇంకా ఆర్థిక లోటు పేరుతో వాటిని వాయిదా అయితే వేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యలపై స్పందిస్తూ కొత్తగా రిటైర్ అయ్యే వారికి వెంటనే చెల్లింపులు చేస్తామని, పాత బకాయిలను రాబోయే 12 నెలల్లో దశల వారీగా ఇప్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. అలాగైతే ఉద్యోగ సంఘాలు దీనిని అంగీకరించడం లేదు. మా డబ్బులు మాకు ఇవ్వటానికి ఏడాది సమయం ఎందుకు అని వారు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఒక రిటైర్డ్ ఉద్యోగి రాసిన భావోద్వేగపూరితమైన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో ధావలాగ్నిగా వ్యాపిస్తోంది. మరి ఆ లేఖలో ఆయన తన ఆవేదనను ఇలా వ్యక్తం చేశారు. నేను మే నెలలో రిటైర్ అయ్యాను. కానీ నా యొక్క జీపీఎఫ్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్‌లలో ఒక్క రూపాయి కూడా అందలేదు. నేను ప్రభుత్వం దగ్గర నుంచి ఉచిత పథకాలు ఏమీ అడగటం లేదు. సో, నా కష్టార్జితం మాత్రమే అడుగుతున్నాను అని వాపోయారు. మరి ఆ లేఖలోని ప్రతి మాటపై కూడా ప్రభుత్వం ఒక ప్రశ్నార్థకంగా మారింది. సో, నేనేమైనా ఉచిత ఇల్లు అడిగానా? లేదంటే ఉచితంగా విద్యుత్ 500కే సిలిండర్ అడుగుతున్నానా? రైతు భరోసా కింద ఎకరానికి 15,000 అడిగానా? అన్నీ అని అయితే ఆయన సూటిగా ప్రశ్నించారు. నేను నిజాయితీగా పన్నులు కట్టాను. నా పిల్లలకు ఎలాంటి స్కాలర్‌షిప్‌లు రాలేదు. లక్షలాది రూపాయలు అప్పు చేసి మరి వారిని చదివించుకుంటున్నాను. సో, నా కారులో వచ్చి తెల్ల రేషన్ కార్డ్ చూపించి ఫీజు కట్టకుండా ఆహ్, ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. కానీ
సైకిల్ మీద వెళ్ళిన నేను మాత్రము అప్పుల పాలయ్యానని అయితే ఆ లేఖలో రాసుకొచ్చారు. మరి ఇది వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతోంది. రాత్రింబవళ్ళు ఇమరకు డ్యూటీలు చేసి సెలవులు లేకుండా పనిచేసినటువంటి తన సొంత సొమ్ము కోసం జీపీఎఫ్ కూడా అందకపోవటంతో ఆయన ఆవేదన వ్యక్తం చెందారు. సో, మేము ఓట్లు వేశాము. మమ్మల్ని కూడా మనుషులుగా అయితే గుర్తించండి అని చెప్పి ప్రభుత్వ బానిసలుగా చూడకండి అని ఆయన చేసిన విన్నపం ప్రతి ఉద్యోగి గొంతుకగా మారింది. ఈ పరిస్థితిపై సామాన్య ఉద్యోగుల స్పందనలు ఇంకా ఘాటుగా అయితే ఉన్నాయి. ఒక టీచర్ ఆవేదన వ్యక్తం చేస్తూ 2 ఏళ్ల కిందట సరెండర్ లీవ్ డబ్బుల కోసం అప్లై చేస్తే తన భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు గూడా ఆ డబ్బులైతే రాలేదు. మరి చివరకు ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆ డబ్బులు అందలేదు అనైతే కన్నీటి పర్యంతమయ్యారు. సో, మనము దాచుకున్న డబ్బు అవసరానికి రాకపోతే ఎందుకు దాచుకోవడం అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరోవైపు 80% మంది ఉద్యోగులు దీన్ని చిన్నపాటి జీతాలతో బ్రతుకుతున్నారని, సో, వారికి ఎలాంటి ప్రభుత్వ పథకాలు వర్తించవని గూడా, అలాగే కొన్ని కోట్లు ఉన్నవారు ఈ మేరకు వారికి ఎలాంటి ప్రభుత్వ పథకాలు వర్తించవని కొన్ని కోట్లు ఉన్నవారైతే కూడా ఉచిత పథకాలు పొందుతూ ఉన్నారని జెప్పేసి విమర్శిస్తున్నారు. ఇంకా ఎన్నికల ముందు నేను గ్యారంటీ అని చెప్పిన పాలకులు ఇప్పుడు ఢిల్లీకి చుట్టపు చూపుగా వెళ్తూ ప్రజాధనాన్ని విమానయానం ఖర్చులకు వాడుతున్నారని, అదే రైళ్లల్లో వెళ్తే ఆ డబ్బు కూడా ఆదా అవుతుంది కదా అని కొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సో, 4 నెలల నుంచి జీతాలు లేక కేవలం 10,000 ఆదాయంతో వారు ఎలా బ్రతకాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మున్సిపల్ ఉద్యోగులు గనక ఒక్కరోజు పని ఆపేస్తే రాష్ట్రమంతా అపవిత్రమై రోగాల పాలవుతుంది. అలాంటి వారిని ప్రభుత్వం ఎందుకు చిన్నచూపు చూస్తోంది అని జెప్పేసి ప్రశ్నిస్తున్నారు. మరికొందరు సామాన్య ప్రజలు గూడా ఆహ్, ఉద్యోగులపై విమర్శలు చేస్తూ ఉన్నారనమాట. సో, మీకు జీతాలొస్తున్నాయి కదా! లంచాలు తీసుకుంటారు కదా! అని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. కానీ నిజాయితీగా పనిచేసే ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. మేము సోమరిపోతులం కాదు, ఉచితాలు అడిగేవాళ్ళం అంతకన్నా కాదు. మా కష్టార్జితం మాకిప్పించండి అని వారు ముక్తకంఠంతో కోరుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్చల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రంలో పాలనా యంత్రాంగం స్తంభించిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఉచిత పథకాలపై శ్రద్ధ రాత్రింబవళ్ళు కష్టపడి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ పథకాలపై కూడా చూపాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. సో, ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు. ఇది ఒక ఉద్యోగి యొక్క ఆత్మగౌరవానికి మరియు వారి కుటుంబాల మనుగడకు సంబంధించిన సమస్యగా అయితే ప్రభుత్వము పేర్కొనాల్సి గుర్తించాల్సి ఉంది.